హలో అందరికీ, వెల్కమ్ టు శ్రీనవ్య సుమన్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏమిటో తెలుసా? జొన్న గుంట పొంగడాలు. జొన్న గుంట పొంగడాలు చాలా హెల్త్కి మంచిదండి. మిల్లెట్స్ ఫుడ్ కూడా ఇది. ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా మంచిది. ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఏం లేదండి, నేను మీకు కరెక్ట్ కొలత చెప్తా. నేను రైస్ కుక్కర్ కప్పుతో 4 కప్స్ జొన్నలు నానబెడుతున్నా, 2 కప్స్ మినపప్పు నానబెడుతున్నా. మీరు ఏ కప్తోనన్నా 1 కప్ వాడితే సరిపోతుంది. దాన్ని నేను ఓవర్ నైట్ ఒక 10 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇది జొన్నలని సపరేట్గా నానబెట్టుకోవాలి, మినపప్పును సపరేట్గా నానబెట్టుకోవాలి. చూడండి, నేను నానబెట్టేసిన జొన్నలు సపరేట్గా, మినపప్పు సపరేట్గా నానబెట్టేసిన. పొట్టు మినపప్పు అయితే హెల్త్కి చాలా మంచిది. గుండు పప్పు కన్నా పొట్టు మినపప్పు ఇంకా మంచిదండి హెల్త్కి. మన ఛానల్లో జొన్న దోశ కూడా ఉంది, నేను లింకులో ఇస్తా, మీరు వెళ్ళి చూడండి. నాకు ఇంకా జొన్న ఉప్మా కూడా వచ్చు, అది కూడా వీడియో పెడతా. ఇంకా ఇలాంటి హెల్తీ అయిన ఫుడ్స్ నేను చాలా పెడతా, చూడండి. మనం ఒక 9 అవర్స్ దీన్ని నానబెట్టుకుందాం. 9 అవర్స్ అయిపోయాక నేను కొన్ని మెంతులు వేసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు గ్రైండ్ చేసి, హాఫ్ అన్ అవర్ ముందు నేను మెంతులు వేసుకుంటున్నా. దానివల్ల దోశ మంచి క్రిస్పీగా వస్తుంది. ఈ హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా, మనం దాన్ని తీసి గ్రైండ్ పట్టుకుందామా. కొద్దిగా జార్లో వేసుకుంటూ కొన్ని వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. మనం జొన్నలు సపరేట్గా పట్టుకోవాలి, మినపప్పు సపరేట్గా పట్టుకోవాలి. అయితేనే మంచిగా సాఫ్ట్గా అవుతుంది పిండి. 2 కలిపి పడితే కొంచెం హార్డ్గా ఉంటుంది, అది సపరేట్గా కలిపి పడితే మంచి సాఫ్ట్గా అవుతుంది. నేను మీకు చూపెడుతున్నాను, చూడండి ఎంత మంచి సాఫ్ట్గా అయింది. ఇక మనం మినపప్పును కూడా పట్టేసుకుందామా. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మినపప్పును కూడా సేమ్ ఇలానే పట్టేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా అయింది. మినపప్పును కూడా ఒక జార్లకు తీసుకొని కాస్త వాటర్ పోసి మంచిగా పట్టేద్దాం. పప్పు పొట్టు కనిపిస్తుందని అనుకుంటున్నాడు, కానీ ఏం కాదండి, పొట్టు ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది. అసలు నార్మల్ గుండు పప్పు కన్నా పొట్టు పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీరు మళ్ళీ దీన్నే వాడతారు. హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక మనం రెండింటిని కలిపేసి మొత్తం జొన్న పిండిని మినపప్పు పిండిని రెండింటిని మంచిగా వేసేద్దాం. ఇక మంచిగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయాలి. ఇక మనం నైట్ మొత్తం ఇలానే బయటనే పెట్టేద్దాం. మార్నింగ్ తీసి చూద్దాం ఎలా అయిందో. ఇక మార్నింగ్ అయింది కదా, మనం క్యాప్ చేసి చూద్దాం ఎలా అయిందో. చూడండి ఎంత బాగా పొంగిందో, పర్ఫెక్ట్గా పొంగింది. నేను స్పూన్తో మీకు చూపెడతా. చూడండి ఎంత మంచి పొంగింది. అచ్చం మన నార్మల్ రైస్తో చేసుకుంటాం కదా, అలానే జొన్న దాంతో కూడా సేమ్ అంతే పొంగింది. పొంగదని డౌట్ ఏమి ఉండద్దు, అంత మంచి సూపర్గా పొంగుతుంది. కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మనం మిక్స్ చేసుకుందాం. ఇక మనం తగినంత కొంచెం ఒక బౌల్లోకి తీసుకుందాం. దాంట్లోనే ఒక బౌల్లో కొన్ని ఆనియన్స్, కొంచెం కారం, కొంచెం ఉప్పు, మీకు టేస్ట్కి ఎంతనో అంత వేసుకోండి, సరిపోయేంత. దాన్ని ఇక బాగా మిక్స్ చేసి, ఇక మన పొంగడాల పెనం ఉంటుంది కదా, దాంట్లో కాస్త ఆయిల్ పోద్దాం. మొత్తం అన్నిట్లో కొంచెం ఆయిల్ పోసేసుకుందాం. ఇక ఆయిల్ హీట్ అయ్యాక మనం పొంగడాలు వేసేసుకుందాం. కాసేపు అలానే ఉంచండి. ఆయిల్ హీట్ అయ్యాక, ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం వేసి చూడండి, సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇక మనం మొత్తం అంతా పిండినంత వేసేసుకుందాం. కాస్త వేసుకోండి, మరి మొత్తం ఫుల్గా వేయద్దు, కొంచెం తక్కువ వేయండి. అన్నిట్లో వేసేసుకుందాం అలానే సేమ్. అన్నిట్లో వేసేసా కదా, ఇక మనం క్యాప్ పెట్టేద్దాం. ఒక 3 మినిట్స్ వరకు అలానే సిమ్లో కుక్ చేద్దాం. 3 మినిట్స్ అయింది కదా, మనం ఒకసారి చూద్దాం ఎలా అయిందో. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయింది, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇంత కుక్ అయితే సరిపోతుంది. ఇలానే అన్నిటినీ మనం టర్న్ చేద్దాం. డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అండి, హెల్త్కి మంచిగా ఉంటుంది అండ్ మనం వెయిట్ లాస్ కూడా అవుతాం. కొందరికి
ఫుడ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇలాంటివి చాలా బెస్ట్. ఎంత తిన్నా కానీ అసలు లావే కారు. ఈ అన్నిటిని టర్న్ చేసేసుకున్నాం కదా, మళ్ళీ మూత పెట్టేసి ఇప్పుడు కాస్త తక్కువసేపు ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. 1 మినిట్ అయిపోయింది కదా, ఏది తీసి చూపెడతా చూడండి. ఇలా కుక్ అయితే సరిపోతుంది. మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. అన్నిటిని తీసేసుకున్నాం కదా, మన జొన్న పొంగడాలు రెడీ కదా. ఇక చట్నీతో పెట్టుకొని తింటే ఎవరైనా సరే అనాల్సింది. అంత సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. లైక్